శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 4th నవంబర్లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ ఉదయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటను బట్టి మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించేస్తున్న వారుగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవియ కాండం 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో నుంచి 2 తలంపుల్ని దేవుడు మన జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇది స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో మన జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాట. బలిపీఠం దేనికి సదృశ్యం అంటే, మన జీవితానికి, ఒక విశ్వాసి యొక్క జీవితానికి సదృశ్యం. మనం మన జీవితాన్ని మన ప్రభువు కొరకు బలిపీఠంగా నిర్మించబడాలి, బలిపీఠంగా కట్టబడాలి. ఈ బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా మండుచుండాలి. పూర్వకాలంలో మరి అతి పరిశుద్ధ స్థలం దగ్గర బలిపీఠం ఉండేది. ఆ బలిపీఠం మీద యాజకుడు ఎప్పుడు కూడా ఆ అగ్ని మండుచుండటానికి పనిచేస్తూ ఉండాలి. ఆరిపోనికూడదు. నిరంతరం కూడా అది నిత్యం కూడా ఆ అగ్ని మండుతూనే ఉండాలి. అగ్ని తగ్గిందంటే, ఆ మంట తగ్గిందంటే మరి ఆరిపోవటం జరుగుతుంది, దేవుని పని ఆగిపోవటం జరుగుతుంది. ఆరిపోతుందంటే దానివల్ల అనర్థమైనటువంటిది ఉంటుంది. మన ఈ బలిపీఠం మీద అగ్ని ఎలాగా ఆరిపోకుండా ఎప్పుడు కూడా మండుచుండాలని చెప్పినట్లుగానే మన జీవితంలో కూడా, మన యొక్క దేహంలో, మన యొక్క హృదయంలో కూడా ఎప్పుడు కూడా మన జీవితమే దేవునికి బలిపీఠంగా అగ్ని అనేటువంటి పరిశుద్ధాత్మ ఆరిపోనీయకుండా ఎప్పుడు కూడా మరి నిత్యం మండుచున్నటువంటి వారి రీతిలో ఎప్పుడు కూడా మండుతున్నటువంటి ఆత్మీయ స్థితి విశ్వాసి కలిగి ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో అసలు పరిశుద్ధాత్మ అగ్ని అనేటువంటిది మనలో ఉన్నదా? మనం కలిగి ఉన్నామా? మనం మండుచున్నామా? మనలో ఆ ఫైర్ అనేటువంటిది, ఆ యొక్క ఆ సెగ అనేటువంటిది, ఆ మంట అనేటువంటిది మనం కలిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న. 2వ తలంపు, ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి, ప్రతి ఉదయమున అంటే చేయవలసినటువంటి పని ఎవరు చేయాలంటే, ఆ కట్టెలు ఆ బలిపీఠం మీద ఆరిపోకుండా, ఆ మంట ఆరిపోకుండా కట్టెలు వేయాల్సిన పని యాజకుడు. ఈనాడు నీకు నీవే యాజకుడివి, నీ ఇంటికి నీవే యాజకుడివి. ఆ కట్టెలు వేయాల్సినటువంటి బాధ్యత నీదే. ఆరిపోకుండా, మంట ఆరిపోనికుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, భారం నీ మీదే ఉంది. ఈ ఉదయం మరి నీకు నీ జీవితానికి నీవే యాజకుడు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నీవే యాజకుడు అయి ఉంటే, ఈనాడు మరి కట్టెలు వేస్తున్నామా? కట్టెలు అంటే మనం మామూలుగా అంటే ఒక మంటను వెలిగించడానికి కట్టెలు వేయాలి. కానీ మన ఆత్మీయ జీవితానికి మంట ఎలా వచ్చిందంటే, ఆత్మీయమైనటువంటి క్రియలు, ప్రార్థన, వాక్యం చదవటం, పాటలు పాడటం, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని రగిలిస్తూ ఉంటాయి. ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎంతగా స్తుతిస్తూ ఉంటామో, మనలో ఆత్మీయమైనటువంటి ఫైర్ అది అంతగా మండుచూ ఉండిద్ది. మన కుటుంబంలో మండుచూ ఉండిద్ది. మన బిడ్డల జీవితాలు మండుతున్నటువంటి రీతిలో ఉండాలి. మనం ఆనాడు యాజకుడు ఉదయకాలం
లేచిని ఆ కట్టెలు ఆ మంటలో వేస్తున్నట్లుగా మనం నిత్యం కూడా మన గృహంలో కుటుంబ ప్రార్థనలో, మన ప్రతి ఆరాధనలో, ప్రతి శుక్రవారం దేవుని యొక్క మందిరంలో కూడుకుని సంఘంగా సమాజంగా కూడుతూ రగిలించబడేటువంటి ఆత్మీయ స్థితి మనకు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం చిన్న స్వపరీక్ష వ్యక్తిగతంగా ఈనాడు బలిపీఠంగా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించామా? బలిపీఠంగా కట్టబడ్డామా? బలిపీఠం మీద అగ్నిలాగా మండుచు ఉన్నామా? ఆ బలిపీఠంలో మండుచున్నటువంటి అగ్నిలో కట్టెలు వేసేటువంటి ఆ క్రియలు, ఆధ్యాత్మికమైనటువంటి క్రియలు మనం కలిగి ఉన్నామో లేదో వ్యక్తిగతంగా చిన్న స్వపరీక్ష చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామనేటువంటిది పరీక్షించుకుంటూ ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు స్థిరపరచునుగాక. ఆమేన్. ఇది మన ప్రశ్న ఏంటంటే, బలిపీఠం మీద కట్టెలు ఎప్పుడు వేయాలి? బలిపీఠం మీద యాజకుడు కట్టెలు వేసేవాడు ఎప్పుడు? అది మన టిఎల్సి డైలీ బ్రెడ్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో ఆన్సర్ను పోస్ట్ చేయాల్సింది మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, జీవము గల మా రక్షక మీకు వందనాలు. ఈ ఉదయం నాయన ఆధ్యాత్మికమైనటువంటి ఒక చక్కటి మర్మం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. దేవ, మా జీవితంలో భౌతికమైనటువంటి వాటి కొరకే నిత్యం నాయన మేము ఆశపడుతుంటాం, ప్రయాసపడుతుంటాం, ప్రయత్నం చేస్తుంటాం, ప్రార్థిస్తుంటాం నా తండ్రి. అయ్యా, భౌతికమైన వాటికంటే కూడా నా ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి ఆ తపనతో కూడినటువంటి తృష్ణ ఉండాలనేటువంటిది మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలే బలిపీఠం వలె కట్టబడిన తండ్రి, ఆ బలిపీఠం మీద అగ్ని మండుచుండునట్లుగా నా ప్రభు, ఆరిపోనికున్నట్లుగా నా తండ్రి. దేవా, మరి కట్టెలు యాజకుడు వేస్తున్నట్లుగా నా తండ్రి, మేము కూడా నా ప్రభా మా జీవితమైనటువంటి బలిపీఠం మీ కొరకు ప్రతిష్ఠించబడి అగ్ని వల్లే నాయన నిత్యం పరిశుద్ధాత్మతో నింపబడి మండుచు నాయన ఆరిపోయినటువంటి ఆత్మీయమైనటువంటి క్రియలు కలిగి మేము జీవించేటువంటి వారిగా ఆయతపరచండి. ఇంకా నామకార్థంగా నులివెచ్చలుగా నా తండ్రి, అయ్యో ఏదో అన్నట్లుగా భక్తి ఆచారంగా చేసేటువంటి వారిని మీరు ప్రశ్నింపజేసినందుకు వందనాలు. వారిలో ప్రశ్నించుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి అన్వేషణ కలిగిన ఆ తృష్ణ వారిలో నూతనంగా పుట్టించిన తండ్రి దేవా, మీ కొరకు నాయన ప్రయోజనకరంగా, మీ కొరకు ఫలించేటువంటి జీవితాలుగా మార్చబట్టుకు సహాయం చేయండి. ఈ దినం నాయన ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో మీ కార్యం జరిగించండి. ఈ దినం బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు వెన్నంటి నడిపించిన ప్రభా, బిడ్డలకు కావలసిన ప్రతి భూ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి మేలులు, ప్రతి ఆశీర్వాదాలతో నాయన వారి జీవితాలు స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడండి గాక.